మొదటి పఠనము యోబు గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం మరియు 22వ వచనం నుంచి 27వ వచనం వరకు. తరువాత యోబు ఇట్లనెను, ప్రభువువలే మీరుకూడా నన్ను హింసింపవలేనా? ఇంతవరకు మీరు నన్ను వేధించినది చాలదా? ఎవరైనా నా ఈ పలుకులను గ్రంథమున వ్రాసి ఉంచినచో, లేదా వానిని ఉలితో రాతిపై చెక్కి పదలపరచినచో ఎంత బాగుండును. అయినను నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును. ఈ నా దేహము క్షీణించిపోయిన ఈ శరీరముతోనే నేను ప్రభువును దర్శింతును. నా నేత్రములు స్వయముగా ఆయనను చూచును. నాలో నా అంతర్యేంద్రములు కృశించినవి. ఇది ప్రభువాక్కు. రెండవ పఠనము రోమీయులకు వ్రాసిన లేఖ 6వ అధ్యాయము 3వ వచనం నుంచి 9వ వచనం వరకు. మనము అందరము క్రీస్తు యేసునందు జ్ఞానస్నానము పొందినప్పుడు ఆయన మరణమునందు జ్ఞానస్నానము పొందితిమని మీకు తెలియదా? కనుక మన జ్ఞానస్నానము వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకొంటిమి. ఏలయనా తండ్రి ప్రభావముచే మరణము నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనమును ఒక క్రొత్త జీవితమును గడుపుటకే అట్లు జరిగెను. ఆయన మరణములో మనము ఆయనతో ఏకమైయుండినచో, ఆయన పునరుత్థానములో కూడా మనము తప్పక ఆయనతో ఏకమైయుందుము. పాపపు శరీరము నశించి మనము ఇక పాపమునకు బానిసలు కాకుండునట్లు మన పాత స్వభావము ఆయనతో శిలువపై చంపబడినది అని మనకు తెలియును. ఏలయనా మరణించినవాడు పాపము నుండి విముక్తుడాయెను. మనము క్రీస్తుతో మరణించియున్నచో ఆయనతో జీవింతుమని విశ్వసింతుము. ఏలయనా మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరల మరణింపడని మనకు తెలియును. మృత్యువునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యము లేదు. ఇది ప్రభువాక్కు. సువార్త పఠనము మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం నుంచి 30వ వచనం వరకు. ఆ సమయమున యేసు ఇట్లనెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రీ, విజ్ఞులకు వివేకవంతులకు వీటిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి. కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రీ, ఇది నీ అభీష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించియున్నాడు. తండ్రి తప్ప మరెవ్వరునూ కుమారుని ఎరుగరు. కుమారుడు తప్ప మరెవ్వరునూ తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఉద్దేశించునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. భారముచే అలసిసేలసియున్న సమస్త జనులారా, నా యొద్దకు రండు. మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకునుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఏలనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది ప్రభు సువిశేషము. ప్లీజ్ లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్.